ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచ మా అందరి గృహముల చుట్టూ దయచేసినందుకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు నాయనా. మా అందరికి మంచి నిద్రను అనుగ్రహించారు ప్రభువా. అయ్యా, మాకు ఏ సమస్య ఏ అపాయము రాకుండా భద్రపరిచి ఉన్నారు. మీకే స్తుతులు నాయనా. మరలా ఈ ఉదయకాలమున మరొక నూతనమైన దినములో ఈ విధంగా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు కూడా మీకే లెక్కించలేని కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈరోజు మాది కాదు నాయనా, ఈరోజు మీది ప్రభువా. మరలా మేము ఈ రోజును మీ చేతిలో పెడుతూ ఉండగా అయా, మీరే ఈ రోజంతను మీ నామ మహిమార్థమై నడిపించుకోమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. 2 కొరింథీ 3:5 అవును ప్రభువా, ఈ రోజున మేము మా అంతట సామర్థ్యము కలిగిన వారము కాదు, మా అంతట మేము జ్ఞానము కలిగిన వారము కాదు, మా అంతట మేము శక్తివంతులము ఏమాత్రము కాదు నాయనా. మీ వలననే అది మాకు అనుగ్రహింపబడి ఉన్నది, మీ వలననే అది మాలో నివసిస్తూ ఉంది. కనుక నాయనా, ఈ రోజున ఏ కార్యము మేము చేసినా అయా దానిలో మేమే చేశామన్నట్లు కాకుండా, మమ్మల్ని మేము గణపరుచుకొనకుండా అయా దాని ద్వారా మీ నామాన్ని గణపరిచే హృదయము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, అయా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఈరోజు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలములో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నాము, మొర్రబెడుతూ ఉన్నాము తండ్రి. సహాయం అనుగ్రహించండి, కృప దయచేయండి తండ్రి. వారి ఆలోచనలు, వారి తలంపులు అన్నిటికీ మీరు కావలి అయి ఉండి ప్రతి విషయంలో వారికి తండ్రి ఘనతను తీసుకొని రమ్మని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, పనులు ప్రారంభించబోతుండగా నాయనా మొరబెడుతున్నాము. ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి బిడ్డకు దీవెనలు దయచేయండి అయా. ఏ పని కూడా ఆగిపోకుండా, ఎవరు కూడా ఈరోజు వారిని ఆటంకపరచకుండా అయా వారు ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు కృప దయచేయండి. నూతనంగా కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రతి బిడ్డను కూడా దీవించమని అడుగుతున్నాము. ఆగిపోయున్న పనులను బట్టి బిడ్డలు బాధపడుతూ ఉండగా ఆ పనులు మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి తండ్రి. ప్రయాణాలలో కూడా మీ సహాయం అనుగ్రహించండి. వెళుతున్న మార్గాలలోను, వస్తున్నటువంటి మార్గాలలోను మీ రక్షణ ప్రతి బిడ్డకు దయచేయండి. అపాయములు, ప్రమాదములు ఎవరిని తాకకుండా ఈ రోజంతా తండ్రి మీ కాపుదల వారికి అనుగ్రహించమని, సురక్షితంగా మరలా వారి గమ్యస్థానాలకు వారిని చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా హాస్పిటల్స్ కి వెళ్తున్నారు నాయన, వారి చెకప్స్, వారి రిపోర్ట్స్, వారి ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటినీ మీ చేతిలో పెడుతున్నాము. మీరే బిడ్డలకు తోడై ఉండండి తండ్రి. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. వారు రాస్తున్న ఎగ్జామ్స్ లో, అయా ఇంటర్వ్యూస్ లో బిడ్డలకు మీరు జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తితో వారిని నింపండి ప్రభువా. అదే రీతిన మాలో ఉన్న ఎవరు కూడా ఎటువంటి లేమితో, లోటుతో, కొరతలతో ఈ రోజున బాధపడకుండా ప్రతి బిడ్డకు కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. మంచి ఆరోగ్యము దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడిపించి అయా ప్రతి బిడ్డకు తండ్రి ఆశీర్వాదములను కుమ్మరించండి నాయన. అదే రీతిన గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారిని ఏ దుష్టుడు కూడా ఈరోజు ముట్టకుండా ఈ రోజంతా వారిని భద్రపరచండి నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని మేము వినియోగించుకుంటూ ప్రతి నిమిషాన్ని తండ్రి వాడుకునే కృప దయచేయండి ప్రభువా. అయ్యా, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరే కట్టండి.
ఈ లోక సంబంధమైన ఆకర్షణల్లో ఎవరము పడిపోకుండా, ఎవరి చేతుల్లో చిక్కుబడకుండా మేము తండ్రి తగిన ఆత్మీయ జ్ఞానము కలిగి నడుచుకొనటానికి కృప దయచేయమని, ప్రశాంతమైన జీవితం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఎటువంటి గొడవలు విభేదాలు లేనటువంటి ఆయా జీవితం ప్రతి బిడ్డకు ఈరోజు మీరే దయచేయమని నాయనా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయనా. మేము కూడాను కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.